ఫ్రెండ్లీ పోలీస్ అంటారు. కానీ మా విద్యార్థులు ఏమన్నా వాళ్ళ బాధ చెప్పుకుంటే అది నిరసనాన్ని జమ కట్టేసి తోడులాగా కొడతారు. ఎక్కడుందండి ఫ్రెండ్లీ పోలీసు? ఉందా ఫ్రెండ్లీ పోలీసింగ్? మీ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరితో ఉంది? రాజకీయ నాయకులతో ఉంది, అధికార పార్టీలతో ఉంది మీ ఫ్రెండ్లీ పోలీసింగ్. అండ్ ఇక ఎవరైతే చేతోడు వాదోడుగా బల్ల మీద షేవెట్టో బల్ల కింద షేవెట్టో ఇస్తారో వాళ్ళకి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంది. సారీ టు సే దిస్ అగైన్, ఎందుకంటే చాలా కేసులు మా దృష్టికి వస్తున్నాయి. మేము స్క్రీన్లలో మాట్లాడినప్పుడు కూడా డీజీపీ గారు మరి స్పందన లేకుండా అయిపోయింది మరి పరిస్థితి. మరి ఇంటెలిజెన్స్ నిఘాలు మా పైన ఉంటాయి, వాళ్ళ మీద ఉండవు. తప్పు చేసేటోడి మీద ఇంటెలిజెన్స్ నిఘాలు ఏమి ఉండవు. సో నేను చెప్తున్న అడ్మినిస్ట్రేషన్ మొత్తం గాలికి వదిలేసినారు. ట్రాఫిక్ పోలీసులు మొన్న బాలనగర్ లో ఏం జరిగిందండి? ఎంబడించి ఏమైనా దొంగనా, ఏమైనా లంగనా, లేకపోతే ఏమైనా గంజాయి కేసులు, ఏమైనా డ్రగ్స్ మాఫియానా? పోలీసోడు ట్రాఫిక్ పోలీసు ఎట్లా ఎంబడబడ్డం వల్ల అతను చనిపోయినాడు టెన్షన్ కి. మీరు పెట్టే మెంటల్ టార్చర్ల వల్ల కాదా అండి మా బతుకులు ఇట్లా తగలడ్డాయి? మాకు మెంటల్ ప్రెషర్ ఎక్కువైపోయి మాసివ్ అటాకులు రావడము ఇవన్నీ కూడా ఎక్కువైపోయి ట్రాఫిక్ పోలీసులు ఏం దౌర్జన్యం చేస్తున్నారండి నాకు అర్థం కాదు. డబ్బులు ఉంటాయో లేవో తెలియదు, అకౌంట్లలో పైసలు ఉంటాయో లేవో తెలియదు. నువ్వు ఇప్పుడు పైసలు కడితేనే పంపిస్తామంటారు, పైసలు కడితేనే పంపిస్తామంటున్నారు. చలాన్లు వస్తే ఇంటికి రావాలి. చలాన్లు వచ్చినట్టు కూడా ఎవరికి తెలియదు చెప్తున్నా నేను. మాకు చలాన్లు వచ్చినట్టు గవర్నమెంట్ నుంచి ఈ చలాన్ మెసేజ్ రావాలి కదా. మెసేజ్లు రాకుండా మాకు ఎట్లా తెలుస్తుంది చలాన్ పడ్డది పడలేదు అని? ఎట్లా తెలుస్తుంది? అది మీ తప్పది.